హలో నా ప్రియమైన యాదవులారా, మీ అందరినీ ఒక తాటి మీదకు తెచ్చేందుకు, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు కేవై విజన్ యాప్ వస్తుంది. వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి నూతన సర్పంచులకు సన్మాన అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యాదవ విజన్ మహేష్ గారు, కిరణ్ గారు, ఇంకా ఆ కమిటీ అందరికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యాదవ ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడే చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా వచ్చారు, వారు కూడా ఇక్కడే ఉన్నట్టుంది. గౌరవనీయులు మా సోదరులు రాష్ట్ర పోలీస్ అథారిటీ కమిటీ మెంబర్ ఉర్రె వెంకటేశ్వర్లు గారు, గౌరవనీయురాలు మా అమ్మగారు ఈశ్వరమ్మ గారు, పెద్దలు ఇప్పుడే మాట్లాడి అందరిని ఉత్తేజపరిచినటువంటి మా నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు చాలా సలహాలు ఇచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి యాదవ బంధుమిత్రులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీల నాయకులకు, యాదవ సమాజానికి అందరు కూడా రావణ గారికి కూడా స్వాగతం, నమస్తే. అలాగే అందరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మాజీ పార్లమెంట్ సభ్యునిగా, యాదవ బంధుమిత్రునిగా మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాస్తవంగా కిరణ్ గారు చాలా పెద్ద కార్యక్రమాలు మనం చూస్తున్నాం. యాదవ విజన్లో భారతదేశం అంతా కూడా కలుషాలు తిరిగేటువంటి సందర్భంలో మా నల్గొండ జిల్లాలో కూడా మేము కూడా కార్యక్రమంలో పాల్గొన్నాం. మా దగ్గర నుంచి గోవర్ధన్ గారు కానీ, పెద్దలు ఏడుకొండలు గారు, వాళ్ళు కూడా వచ్చారు. మరి ఏది ఏమైనా ఇది ఒక మంచి కార్యక్రమం. ముఖ్యంగా యాదవ జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది ఈ దేశంలో. మరి మనందరికీ తెలుసు, ఆ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా మన యదువంశాన్ని ఎంచుకొని మన జాతిలో పుట్టడం మనందరి అదృష్టం అనే సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రొద్దున్న మొదటి ఆరతిచ్చేటువంటి అదృష్టం మన గొల్లలకు, మన యాదవులకు దక్కటం, మనం ఆ జాతిలో పుట్టడం మన అదృష్టం అనే సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేశవ్యాప్తంగా నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు కూడా చూశాను, రాష్ట్రంలో కూడా చూశాను. యాదవులు అంటే ఓ ప్రత్యేకమైనటువంటి విశ్వాసం ప్రజలకు. వాళ్ళు కష్టపడి 10 మందిని జాపుతారే తప్ప ఇతరుల సొమ్ముకు ఆశించని జాతి యాదవ జాతి అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవరి దగ్గరన్నా 10 పైసలు అప్పుగా తీసుకుంటే ఇంటికి పోయి బతిలాడి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేటువంటి గౌరవం కలిగినటువంటి జాతి యాదవ జాతి అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఇవాళ సర్పంచులుగా 300 మంది 20 మంది ఎన్రోల్ చేశారు. కానీ తమ్ముళ్లకు నేను మహేష్ గారికి నేను మనవి చేస్తున్నా, రాజేష్ గారికి కూడా ఇంకా చాలా మంది సర్పంచులకు అంటే కొంత సమాచారం పోలే, సమయం తక్కువ ఉందో లేకపోతే అడ్రస్సులు లేవో ఇంకే ఇబ్బంది ఉన్నదో, కానీ స్వయంగా నా ఊర్లోనే 750 మెజార్టీతో గెలవటం జరిగింది. పద్మ అని వాళ్ళకు మెసేజ్ రాలేదు, దాంట్లో నేను తప్పుపడతలేను. ఇంత కార్యక్రమం చేసినందుకు అభినందిస్తున్నాను మిమ్మల్ని ప్రత్యేకంగా, అదేం లేదు. ఇంకా కొంత సమాచారం ఉంటే అందరు కూడా వస్తారు. ఆయన పెద్ద ఎత్తున మీరు కార్యక్రమం చేసిండు, మీకు మేమందరం రుణపడి ఉంటాం ఈ జాతి అని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నూతనంగా గెలిచినటువంటి సర్పంచులకు నాకు మనవి, మొదలు మీ యొక్క వృత్తి పట్ల సర్పంచ్గా మీ విధి ఏంది, మీ బాధ్యతలు ఏంది, మీ అధికారాలు ఏంది, మీకు ఎటువంటి ఏ కార్యక్రమాలు చేస్తే మంచి పేరు వస్తుంది, దేంతో మనకు సమస్యలు వస్తాయి, అధికారులతో ఏ రకంగా ఉండాలి, మరి ఉప సర్పంచ్తో వార్డు మెంబర్లతో ఏ రకంగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మీరు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మీద ఒకసారి అవగాహన సదస్సులో కూడా పెట్టుకొని పాల్గొనాలి. ముఖ్యంగా ఇప్పుడే మా గోవర్ధను తర్వాత మా అధ్యక్షుల వారు ఏడుకొండలు కూడా మేము అనుకున్నాం.
వచ్చే వారం రోజుల్లోనూ వారం 10 రోజుల్లో సర్పంచులందరికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సన్మాన కార్యక్రమాన్ని పెట్టి అక్కడ తరగతులు కూడా వాళ్ళకు ఈ యొక్క అధికారులతో ఇప్పించి ఏ రకమైనటువంటి రకంగా పరిపాలన చేయాలి, మన జాతికి ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించినందుకు మన గౌరవం ఎట్లా నిలుపుకోవాలనేటువంటి దాని మీద ఒక సదస్సును కూడా మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అట్నే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వరకు చేస్తే మరింత కిందికి పోతాము, లోపలికి పోయి వాళ్ళ యొక్క సమస్యలు మనం ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నేను కూడా గత 35 సంవత్సరాలుగా మా నల్గొండ జిల్లా సంగతి మీకు తెలుసు. ఏ రకమైనటువంటి రాజకీయంగా ఉంటే ఇంతవరకు రాణిస్తారో చాలా సమస్యలు ఉంటాయి. అయినా కూడా అంచెలంచెలుగా బలహీన వర్గాలు బహుజనుల యొక్క సహకారంతో, మన వర్గాల యొక్క సహకారంతో అనేక పదవులు అనేక వ్యక్తులను చూసుకుంటూ వచ్చి ఈ యొక్క భారతదేశంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు కానీ 2 రాష్ట్రాలు అయ్యే ముందల మొదటి పార్లమెంట్ సభ్యునిగా రాజ్యసభ వచ్చే అవకాశం నాకు వచ్చింది. అది గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించారు. దానికి నేను ఇది నాకు వచ్చిన గౌరవం అనుకుంటలే, నా యాదవ జాతికి వచ్చిన గౌరవం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. నేను ఎప్పుడు పనిచేసిన 6 సంవత్సరాల్లో కూడా ఇది నా సొంతం కాదు, ఇది మనందరి బహుజనుల పదవిది, నా యాదవ జాతి యొక్క గౌరవం అని చెప్పి అందరితో ఒదిగి ఉండి అందరి సమస్యల్లో నేనొకరిగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అందుకనే శ్రీనివాస్ యాదవ్ గారు చాలా విషయాలు చెప్పారు. అన్నగారు ఎన్ని ఏది చేసినా యాదవ్ విజన్ ద్వారా ఎప్పుడు ఏ సహకారం ఉన్నా మీ కుటుంబ సభ్యునిగా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతనంగా గెలిచినటువంటి సర్పంచులందరికీ మీ యొక్క 5 సంవత్సరాల కాలంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని, మీ కుటుంబాలు చల్లగా ఉండాలని, మన గ్రామాలన్నీ బాగుండాలని, మీ ద్వారా ఆ గ్రామం అభివృద్ధి చెందాలని, మీకు మంచి పేరు వచ్చి మీ ద్వారా మన సమాజానికి మాకు కూడా మంచి పేరు తేవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. హలో యాదవ్లారా, ఎందుకు ఇన్ని వేర్వేరు యాప్స్ వాడుతున్నారు? న్యూస్, జాబ్స్, గ్రాసరీ ఒక్కొక్కటి వేరు. నిజంగా అన్ని పనులకి వేరే యాప్స్ ఉండటం చాలా ఇబ్బంది కాదా? అవును, అందుకే నేను కొత్త యాప్ గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను. అవునా? అందుకే కేవై విజన్ యాప్ వేసా. న్యూస్, జాబ్స్, కమ్యూనిటీ అప్డేట్స్, యూట్యూబ్ వీడియోస్, గ్రాసరీ, ఈ-కామర్స్ ఆల్ ఇన్ వన్. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఇక వేరే యాప్స్ అవసరం లేదు. చాలా ఈజీగా, సింపుల్ గా ఉపయోగించవచ్చు. మీరు కూడా ఇన్స్టాల్ చేయండి. మీ స్నేహితులు అండ్ కుటుంబ సభ్యులను రిఫర్ చేసుకోండి, మరి గిఫ్ట్ పొందండి.